ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, క్రిస్మస్కి సంబంధించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా మీకు క్రిస్మస్, న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడైనా పండగ, ఎప్పుడు చెప్తున్న విశేషం, ఎప్పుడు చెప్తున్న మెసేజు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి మీ యొక్క మనసులో తలంపులు ఊహ ఖచ్చితంగా వస్తుంది. దానికి నేను చిన్న క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అదేంటంటే, పసిపిల్లలు పుట్టిన కాడి నుంచి స్త్రీ పురుషులు కానీ, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పురుషులు కానీ, అంటే ముసలివాళ్ళు కానీ, ఒక సంవత్సరం ఫస్ట్ ఈరోజు బర్త్డే వచ్చింది అంటే, ఈరోజు ఒక బాబుకి 5 సంవత్సరాలు వచ్చిందంటే, మరలా అబ్బాయికి 6వ సంవత్సరం రావాలంటే ఎప్పుడు వస్తుంది? సంవత్సరం అంతా గడిచిన తర్వాత సంవత్సరం లాస్ట్లో 6 అనే అంకెయ్య ఆ రోజుకి మారుతుంది. అంటే అప్పుడు బాబుకు 6 సంవత్సరాలు వచ్చాయి అని. అదే వృద్ధులకైతే ఎంత వయసు ఉంటే అంత, 60 ఉంటే 60, 70 ఉంటే 70, పోనీ ఒక 50 వేసుకుందాం. ఇప్పుడు 50 రన్ అవుతున్నప్పుడు సంవత్సరం ఆఖరిలో వస్తే ఎంత వస్తుంది వాళ్ళ వయసు? 51. అంటే ఇది సంవత్సరం అంతా కూడా ఏమవుతుందంటే రన్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం కొత్త సంవత్సరం అన్నామంటే దాని అర్థం ఏంటి? సంవత్సరం అంతా 5లో రన్ అయ్యి మొన్నే కదా 6లో అడుగుపెట్టాం. అంటే ఇప్పుడు 7 మారాలంటే 7 రోజుల్లో 7 మారిపోతుందా? 7 అంకి రావాలంటే 7 డేస్లో అయిపోతుందా? పోనీ 7 మంత్స్లో అయిపోద్దా? ఒక 7 నెలలో కాదుగా. అంటే సంవత్సరం అంతా రన్ అవుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం, మళ్ళీ కొత్త పండుగ, మళ్ళీ కొత్త నూతన దిన సంవత్సరం అని మనం చెప్పుకుంటాం. అంటే సంవత్సరం అంతా రన్ అవుతుంది. మరి యేసు ప్రభు మొన్నే కదా పుట్టారు. ఇవాళకి ఇంకా 15 రోజులన్నా వచ్చాయా? ఇంకా రాలేదు కదా. కాబట్టి వాక్యం సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు. ఇంత క్లారిటీగా నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఏమన్నా అనుకుంటే మీకు ఇష్టమైతే వినొచ్చు, ఇష్టం లేకపోతే స్క్రోల్ చేయొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఆ సందర్భంగా దేవుని మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. నాకు కూడా పండగ నిమిత్తం చిన్న కార్యక్రమాలు, చిన్న మీటింగ్లు ఏవో నాకుండి చిన్న బిజీ ఏదో నాకుంది. అందుచేత నేను కూడా మీకు అవైలబుల్గా లేకపోయాను. మరలా ఇక్కడి నుంచి మనం కంటిన్యూగా సాగుదాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇష్టమైన వాళ్ళు వినొచ్చు, లేకపోతే లేదు. నేనైతే క్రిస్మస్కి సంబంధించిన మెసేజ్ ఒక 3 డేస్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే, మొట్టమొదటిగా ఒక ప్రశ్న మీకు, మాకు, మనందరికీ కూడా ఉంటుంది. యేసు ప్రభువారు సత్రంలో పుట్టారా అన్న మాట మనకు ఉంటూ ఉంటుంది. ఆయన్ని పశువుల తొట్టెలో పరుండు పెట్టారని ఒకరు పరుండు పెట్టారు, కన్నారు, పశువుల తొట్టెలో కన్నారని ఒకరు. ఇలాగా ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వాక్యం ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. దాని యొక్క చెప్పే విధానం వేరే ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎలా చెప్పాను, మీరు విన్నవాళ్ళు ఎలా చెప్పారు అన్నది కాదు, బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను చెప్పింది వినొచ్చు, అందరు చెప్పింది వినొచ్చు, ఎంతమంది దైవజనులు చెప్పినా అది మీరు దేవుని యొక్క వాక్యం కాబట్టి విసర్జించకుండా దాన్ని స్వీకరించి వినడంలో తప్పే లేదు. ఏమో ఏ దైవజనుడి ద్వారా దేవుడు మీతో ఏ పలుకులు పలకబోతున్నాడో తెలియదు కదా. మీ హృదయానికి వచ్చిన వాక్యానికి దేవుడు మీ హృదయంతో ఏం మాట్లాడతాడో మన ఎవరికి కూడా తెలియదు. కాబట్టి వినండి. కానీ అన్నిటికి మించిన, మనిషికి మించిన శ్రేష్ఠుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మనం నమ్ముకున్న దేవుడే. కాబట్టి ఆయనకు మించిన శ్రేష్టతైన వాక్యం మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి మీరు బైబిల్ చదువుకున్న దానికి, మేము చెప్పిన దానికి నాకు తెలుసుండి చాలా తేడా రావచ్చు. ఏమో దేవుడు మీతో ఏం మాట్లాడతాడు అంటే మనిషికి ఒకలాగా చెప్తాడు అని కాదు.
భావం భాష ఏదైనా కానీ భావం ఒక్కటే వస్తుందని అంటారు. చాలాసార్లు చెప్తూ ఉంటాను. కొన్ని భాషల్లో తల్లిని కొన్ని భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. మనకున్న ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా అన్ని లాంగ్వేజ్లో కూడా తల్లిని వేరేగా మాట్లాడతారు. వేరేగా అంటే అపార్థంగా కాదు సుమా, భాషాపరంగా. తెలుగులో అమ్మ, ఇంగ్లీష్లో మమ్మీ, హిందీలో మాత, ఇలాగా మాట్లాడుతూ దాన్ని బట్టి దాని భావం మారుతుంది. కానీ ఇంతకు దాని యొక్క భావం ఏంటి? భాష మారచ్చు, భావం ఏంటి? తల్లి అని అర్థం. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుకునే విధానం బట్టి ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. సరే, విషయం ఏంటంటే నేను వివరాల్లోకి వెళ్తే కనుక యేసు ప్రభు సత్రంలో పుట్టారా పుట్టలేదా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది ఇంకొకలా చెప్తుంటారు. కాబట్టి ఈరోజు నేను కూడా చెప్తున్నాను కాబట్టి నన్ను కూడా ఎలా అంటే అలా అనుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, యేసు ప్రభు వారి సత్రంలోనే పుట్టారు. ఏమన్నాను? సత్రంలోనే పుట్టారు. విషయం ఏంటంటే అక్కడే పుట్టాలి. విషయం ఏంటంటే అక్కడ పుట్టి తీరాలి. ఎందుకు అక్కడ పుట్టాలి, ఎందుకు అక్కడ పుట్టి తీరాలి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అక్కడ పుట్టాలి, ఎందుకు అక్కడ పుట్టి తీరాలి అంటే ఆ గృహ సత్రం. ఆ సత్రం అనేది అండి ఒక గృహ. ఆ గృహ యేసు ప్రభువు గారికి, మన రక్షకుడైన యేసు ప్రభు వారికి వారసత్వమై ఉన్నది. వారసత్వం అంటే తెలుసు కదా, ఆస్తులకి వారసుడు కొడుకు, ఆస్తులకు వారసుడు మనవడు. మనవడికి ఇంకొంచెం రైట్స్ ఉంటాయి అనుకుంటా కదా. అంటే రేపటి నుంచే చెప్తాను, వాక్యం రేపటి నుంచి చూపిస్తాను. రేపు దినం నుంచి ఈరోజు మాత్రం కొంచెం ఉపోద్ఘాత మీకు వివరించాలని అనుకుంటున్నాను. యేసుప్రభు వారు ఖచ్చితంగా అక్కడ పుట్టాలి, పుట్టి తీరాలి. ఆ సత్రంలోనే పుట్టాలి. ఎందుకంటే యేసుప్రభు ఆ గృహకి వారసుడై ఉన్నాడు. యేసుప్రభు ఆ గృహకి మనవడు కలిగిన హక్కు అయి ఉన్నాడు. అక్కడ ఆయనకి ఒక మనవడ హక్కు ఉన్నది. యేసుప్రభు వారు ఆ గృహకి ఏమై ఉన్నారంటే మనవడై ఉన్నాడు. కాబట్టి ఆ గృహలో ఖచ్చితంగా పుట్టాలి, పుట్టి తీరాలి. కాబట్టి చివరి డెలివరీ డేట్ ఆ తల్లికి వచ్చేసేదాకా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడెక్కడన్నా ఇది చేయొచ్చు, కానీ యేసుప్రభు వారు దేవుని యొక్క కృప బట్టి, తండ్రి చిత్తం బట్టి తన చోటుకి, తన ప్లేస్కి, ఐగుప్తులో నుండి నా బిడ్డను నేను పిలుచుకుంటానన్న మాట కూడా నెరవేరబడడానికి దేవుడు అక్కడికి నడిపించి ఉన్నాడు. అది ఇప్పుడు కాదు, పుట్టిన తర్వాత చెప్తాను. కాబట్టి చెప్పాను కదా, యేసు ప్రభువారు అక్కడ పుట్టాలి, పుట్టి తీరాలి. ఎందుకు పుట్టాలంటే ఆ గృహ యేసు ప్రభువారికి వారసత్వమే ఉన్నది. ఎందుకు వారసత్వమే ఉన్నదంటే ఆ గృహకి యేసు ప్రభువారు మనవడై ఉన్నాడు. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత కాదు, 3 తరాలు తర్వాత, అది రేపటి నుంచి వాక్యం చూపిస్తాను. 3 తరాల తర్వాత అతను అక్కడికి వచ్చి పుట్టాలి అని ఉంటుంది. ఎందుకంటే దావీదు చిగురు అనే పేరు కూడా ఆకు చిగురు, చెట్ల చిగురు కాదు, లేకపోతే చింత చిగురు, పప్పులు వేసుకొని చింత చిగురులు కాదు. మనకు తెలుసు కదా వాక్యం, దావీదు చిగురు అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఖచ్చితంగా ఆ గృహంలోనే పుట్టాలి, పుట్టాలి, పుట్టి తీరాలి. ఆ గృహం, ఆ సత్రము యేసు ప్రభు వారికి వారసత్వమై ఉన్నది. ఆ సత్రానికి యేసు ప్రభు వారు వారసుడై ఉన్నాడు. వారసుడై ఉండబట్టి ఆ తల్లి అక్కడ జన్మమివ్వడానికి ఇష్టపడింది. ఆ తల్లి ఇష్టపడడం కాదు, దేవుడు ఆ యొక్క ఏర్పాటు, ఆ యొక్క కలయిక అలా తీసుకొచ్చి ఆ ఏర్పాటు అలా చేసి ఆ సత్రం దాకా దేవుడు నడిపించాడు. అక్కడ ఆ తొట్టుకున్న వాల్యూ ఏంటి, ఆ తొట్టుకున్న వాల్యూ ఏంటి, ఆ ప్లేస్కున్న వాల్యూ ఏంటి, ఆ సత్రం ఏంటి, ఆ సత్రం ఎవరికి సంబంధించి ఉంది, ఆయన అందులో ఎందుకు పుట్టాలి, దానికి ఆయన వారసుడు ఎలాగై ఉన్నాడు, అసలు ఆ రిలేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇవన్నీ కూడా రేపు దినం నుంచి మనం వాక్యంలో ఒక 3 days చాలా సీరియస్గా చూసుకుందాం. అది అయిన తర్వాత నూతన సంవత్సరానికి సంబంధించిన మెసేజ్ కూడా ఒక 2 daysలో, 5 daysలో ఈ రెండు కూడా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు
భూమి యందును నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తేక ఏకాగడిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.